భూమి ఆవిర్భవించిన కోట్ల సంవత్సరాల తర్వాత జీవము ఉద్భవించింది. ఆలోగా భూగోళం భగభగలాడుతున్న దశ నుంచి చల్లబడింది. జీవావరణానికి అనువైన వాతావరణము ఏర్పడింది. అయితే నేటికి 50,000 సంవత్సరాల తర్వాత భూగోళం మీద మంచు యుగం రానుందని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. మంచు యుగం భూమికి కొత్త కాదు. అవును, భూగోళం ఏర్పడిన తర్వాత ఇది 6వ మంచు యుగం కానుంది. అయితే రానున్న మంచు యుగం మానవ కృత్యాల మూలంగా కాకుండా 26 లక్షల సంవత్సరాల క్రితం నాటి గత మంచు యుగానికి కారణమైన అంశం మూలంగానే ఏర్పడనుందని వాళ్ళు చెప్తున్నారు. ఫలితంగా భూమి మీద జీవం అంతరించొచ్చని ఊహిస్తున్నారు. ఆనాడు అది మన సౌర కుటుంబ రక్షణ వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందంటున్నారు. రాబోయే ఐసేజ్కు ఇంటర్స్టెల్లార్ క్లౌడ్ కారణమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మరి దాని కథాకామామిష్ తెలుసుకుందామా? అది సృష్టించిన ఉత్పాతం గురించి చర్చించుకుందామా? సిద్ధం కండి. చిన్నప్పుడు సబ్బు బొడగలు ఎగరేస్తుంటారు కదా. ప్రతి సబ్బు బొడగను ఒక్కో సౌర కుటుంబంగా భావించండి. ఒకటి మన సౌర కుటుంబం, మరొకటి ఆల్ఫా సెంటారీ, వేరొకటి బర్నార్డ్ స్టార్ అనుకుందాం. అవి దూరంగా ఉన్నాయి కదా. అదేవిధంగా మన గెలాక్సీలో ఉన్న కోట్లాది నక్షత్రాల నడుమ వేల కాంతి సంవత్సరాల దూరం ఉంటుంది. సదరు దూరాన్ని ఇంటర్స్టెల్లార్ మీడియం అంటాం. అంటే అక్కడ ఖాళీ ప్రదేశం ఉందని కాదు. ఆ ప్రాంతంలో అంతరిక్ష వాయువులు అయాన్, అటామిక్, మాలిక్యులర్ స్థితుల్లో ఉంటాయి. ఇంకా అంతరిక్ష ధూళి, కాస్మిక్ కిరణాలు ఉంటాయి. అలా అంతరిక్షం నక్షత్ర మండలాలతోనూ వాటి నడుమున దాదాపుగా 99% వాయువులతోనూ 1% ధూళితోనూ నిండుంటుంది. 99% వాయువుల్లో -91% హైడ్రోజన్ అణువులుంటాయి. 8.9% హీలియం అణువులు, 0.1% ఇతర మూలకాలు ఉంటాయి. ఇక్కడ ఉష్ణోగ్రత -173 సెల్సియస్ నుంచి -263 సెల్సియస్ వరకు ఉండొచ్చు. అయితే ఇంటర్స్టెల్లార్ మీడియం అంటే నక్షత్రాల నడుమనున్న పదార్థం తాలూకు సాంద్రత మటుకు అంతటా ఒకేలా ఉండదు. ఒకచోట అధిక సాంద్రత ఉంటే మరొక చోట అత్యంత పల్చగా ఉంటుంది. సగటు సాంద్రత కంటే మిక్కిలి ఎక్కువ సాంద్రత కలిగిన ప్రాంతాన్ని ఇంటర్స్టెల్లార్ క్లౌడ్స్ అంటారు. సదరు మేఘాల్లో పదార్థం అనగా మ్యాటర్, పరమాణు వికిరణం అనగా రేడియేషన్ దట్టంగా ఉంటుంది. ఈ ఇంటర్స్టెల్లార్ క్లౌడ్స్ ఈ మొత్తం విశ్వంలోని నక్షత్రాలన్నిటి చుట్టూ ఆవరించి ఉంటాయి. ఇప్పుడు మన సౌర కుటుంబం వద్దకు వద్దాం. లోకల్ ఇంటర్స్టెల్లార్ క్లౌడ్ అనేది నక్షత్రాల నడుమనున్న పదార్థ మేఘంలో మన సౌర కుటుంబం ఉంది. లోకల్ ఇంటర్స్టెల్లార్ క్లౌడ్ను ఆనుకుని గెలాక్టిక్ క్లౌడ్ ఉంది. మనకు అత్యంత సమీపంలో ఉందని చెప్పుకునే ఆల్ఫా సెంటారీ నక్షత్రం ఉన్నది ఈ గెలాక్టిక్ క్లౌడ్లోనే. విశ్వంలోని ప్రతి పదార్థం కదులుతూనే ఉందని, విశ్వమే కదులుతోందని మనం చెప్పుకున్నాం. అంటే సూర్యుని చుట్టూ భూమి, ఇతర గ్రహాలు తిరుగుతున్నట్టే సూర్యుడు కూడా మన సౌర కుటుంబంతో సహా మన పాలపుంత నక్షత్ర మండలం చుట్టూ తిరుగుతున్నాడు. అలా తిరుగుతూ లోకల్ ఇంటర్స్టెల్లార్ క్లౌడ్ LIC నుంచి దూరంగా జరుగుతూ గెలాక్టిక్ క్లౌడ్ వైపు పయనిస్తున్నట్లు శాస్త్రీయ పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. కొంతకాలానికి మనం గెలాక్టిక్ క్లౌడ్లోకి వెళ్ళిపోతున్నామన్నమాట. LIC అంటే లోకల్ ఇంటర్స్టెల్లార్ క్లౌడ్ ఇంకా గెలాక్టిక్ క్లౌడ్ల మధ్య భేదాన్ని వాటి సాంద్రతలు, ఆకారం, ఉష్ణోగ్రతలోని వ్యత్యాసాల ద్వారా తెలుసుకోవాల్సి ఉంటుంది. పైగా రెండూ పరస్పరం ఆనుకునే ఉన్నాయి కూడా. ఆ వ్యత్యాసాలను లెక్కించడం ద్వారా మనం ఏ నక్షత్రాల నడుమనున్న పదార్థ మేఘంలో ఉన్నామో, అనగా ఏ ఇంటర్స్టెల్లార్ క్లౌడ్లో ఉన్నామో తెలుసుకోవడానికి వీలవుతుంది. ఇదంతా ఒక తీరనుకుంటే ఈ రెండు ఇంటర్స్టెల్లార్ క్లౌడ్స్ ఒకే తరగతికి చెందినవి కూడా శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. దాన్నే వాటి కంపోజిషన్ అంటారు. అంటే వాటి నిర్మాణం రీత్యా ఇంటర్స్టెల్లార్ క్లౌడ్స్ను H1 రీజియన్, H2 రీజియన్ హైడ్రోజన్తో కూడి హీలియంలను కూడా సమృద్ధిగా ఉన్న ప్రాంతం H1 రీజియన్ అంటారు. మనం చెప్పుకుంటున్న LIC అంటే లోకల్ ఇంటర్స్టెల్లార్ క్లౌడ్, గెలాక్టిక్ క్లౌడ్లు ఈ H1 రీజియన్లోనివే. ఇక అయనీకరణ చెందిన హైడ్రోజన్ పరిమాణం మిక్కిలిగా ఉండి హీలియంతో సహా ఇతర మూలకాలు నామమాత్రంగా ఉన్న ప్రాంతం H2 రీజియన్. కాబట్టి ఇంటర్స్టెల్లార్ క్లౌడ్లో వాటి సాంద్రతలు, ఆకారం, ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసాలతో పాటుగా వాటిలోని మూలకాలు సంయోగ పరిమాణం కూడా వ్యత్యాసంగా ఉంటుందని తెలుస్తోంది. మరి H1 రీజియన్లోనే ఉన్న LIC, గెలాక్టికల్ క్లౌడ్ తీరు ఒకే విధంగా ఉంటుందా అన్నది ప్రస్తుతం ఎదురవుతున్న ప్రశ్న. మిల్కీవే గెలాక్సీ చుట్టూ తిరుగుతున్న మన సౌర కుటుంబం LIC నుంచి గెలాక్టిక్ క్లౌడ్లోకి ప్రవేశిస్తే గనుక సౌర కుటుంబంలో జరగబోయే మార్పులేమిటన్నది దాని మీద శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. అప్పుడు మన భూగోళం మీద వాతావరణం, పర్యావరణ మార్పులు చెందుతాయా అన్నది పరిశీలించాలి. ప్రస్తుతానికి అవన్నీ భౌతిక సిద్ధాంతాలే తప్ప ఖచ్చితంగా ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. అందులో ఉన్న సమాచారాన్ని విశ్లేషించి కొన్ని పరిశోధనలు చేసిన మీదట గెలాక్టిక్ క్లౌడ్లోకి ప్రవేశించి అందుబాటులో ఉన్న సమాచారాన్ని విశ్లేషించి కొన్ని పరిశోధనలు చేసిన మీదట గెలాక్టిక్ క్లౌడ్లోకి ప్రవేశించి సౌర కుటుంబంలో పలు విపరీతాలు చోటు చేసుకోవచ్చని మాత్రం ఊహిస్తున్నారు. అంటే మన భూమి మీద కూడా సదరు ప్రభావం ఉంటుందని అర్థం. 2024 జూన్ 10 నాటి న్యాచురల్ ఆస్ట్రోనమీ అనే సైన్స్ పత్రికలో అమెరికాకు చెందిన కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ ఆచార్యులు
మేరా ఒఫేర్, అబ్రహాం లోయెబ్, జేఈజే పీక్లు రాసిన ఒక వ్యాసాన్ని ఉటంకిస్తూ ఇప్పుడు మనం కొన్ని సంగతులు చెప్పుకోవాలి. భూమి యొక్క హీలియోస్పియర్ను అధ్యయనం చేస్తున్నప్పుడు వాళ్ళు LRCC అనే ఇంటర్స్టెల్లార్ క్లౌడ్ని పరిశీలించారు. 26 లక్షల సంవత్సరాల క్రితం మన సౌర కుటుంబాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన నక్షత్రాల నడుమనున్న పదార్థ మేఘం ఇదేనని వాళ్ళు భావించారు. భూమి అయస్కాంత క్షేత్రం మూలంగా ప్రమాదకర సౌర పవనాలను అడ్డుకోగలుగుతున్నామని మనకు తెలుసు. అదేవిధంగా మన సూర్యుని అయస్కాంత క్షేత్రం మన సౌర కుటుంబం దాటి బాహ్య అంతరిక్షంలో కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరం వరకు ప్రభావాన్ని చూపిస్తుంది. ఇంటర్స్టెల్లార్ మీడియం నుంచి వచ్చే రేడియో ధార్మిక ధూళి, కాస్మిక్ కిరణాలను సూర్యుని అయస్కాంత క్షేత్రం అడ్డుకుంటుంది. ఇలా సూర్యుని చుట్టూ ఆవరించి ఉన్న ఈ రక్షిత అయస్కాంత క్షేత్రాన్ని హీలియోస్పియర్ అంటారు. ఇప్పుడు ఒక సంఘటన గుర్తు చేసుకుందాం. 2012 ఆగస్టు 25 నాటికి నాసా ప్రయోగించిన వోయేజర్ 1 అంతరిక్ష నౌక మనం చెప్పుకున్న హీలియోస్పియర్ను దాటి వెళ్లిన మొట్టమొదటి మానవ నిర్మిత వస్తువుగా చరిత్రకెక్కింది. 2018 నవంబర్ 5 నాటికి వోయేజర్ 2 హీలియోస్పియర్ను దాటి వెళ్లిన రెండవ మానవ నిర్మిత వస్తువుగా చరిత్రకెక్కింది. 2022 నాటి ఒక పరిశోధన సదరు హీలియోస్పియర్ అంచుల గురించి ముఖ్యమైన విషయాల్ని ప్రస్తావించింది. వోయేజర్ 1, 2 రెండూ కూడా హీలియోస్పియర్ సరిహద్దుల్ని దాటుతున్నప్పుడు గుర్తు తెలియని తరంగాలు గుర్తించాయి. తత్ఫలితంగా హీలియోస్పియర్కు ఇంటర్స్టెల్లార్ స్పేస్కు మధ్య నిరవధికంగా తాడనాలు జరుగుతూనే ఉన్నాయని తెలిసింది. సదరు ఘర్షణ గురించి మనం ముందే చెప్పుకున్నాం. అది వోయేజర్ ప్రయోగాల ద్వారా నిర్ధారణ అయింది. అయితే ఆ ఘర్షణ మూలంగా హీలియోస్పియర్ ఆ కాలంలో పలు మార్పులు చోటు చేసుకుంటాయి. అవి దాదాపుగా 10 ఆస్ట్రోనామికల్ యూనిట్ల వరకు ఉంటాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సౌర కుటుంబాలు సబ్బుబొడగల మాదిరిగా ఉంటాయని చెప్పుకున్నాం కదా. గాలి తక్కువగా ఉండే బాస్కెట్బాల్ అక్కడక్కడ నొక్కబడినట్లు ఉంటుంది కదా, అలా ఉంటాయి. అనగా కేంద్రం నుంచి అంచుల మధ్య దూరాలు సమంగా ఉండవు. ఇలా సూర్యుని హీలియోస్పియర్ కూడా అక్కడక్కడ చొట్టలు పడినట్లుగా ఉంటుంది. అందుకారణం హీలియోస్పియర్కు ఇంటర్స్టెల్లార్ స్పేస్కు మధ్యన నిరంతరం జరిగే ఘర్షణే కారణం. అయితే సౌర కుటుంబపు విస్తీర్ణంతో పోలిస్తే 10 ఆస్ట్రోనామికల్ యూనిట్ల మేరకు చొట్టపడినా అదేమంత ఎక్కువ కానే కాదు. ఆ మాత్రానికే సౌర కుటుంబంలోని పదార్థాలు అంటే గ్రహాలు, గ్రహ శకలాలు, ఉల్కలు, తోకచుక్కలు ప్రభావితం అయ్యేది కానే కాదు. హీలియోస్పియర్ అంచు నుంచి కొలిస్తే సూర్యుడికి దగ్గరగా ఉన్న భూగ్రహం మీద సదరు ఇంటర్స్టెల్లార్ స్పేస్ ప్రభావం దాదాపుగా శూన్యం. అయితే సూర్యుని హీలియోస్పియర్ను ఆవరించి ఉన్న ఇంటర్స్టెల్లార్ క్లౌడ్ తాలూకు కంప్యూటర్ సిమ్యులేషన్ మోడల్స్ను రూపొందించి పరిశీలిస్తున్నప్పుడు మన సౌర కుటుంబం గతంలో ఏ ఇంటర్స్టెల్లార్ క్లౌడ్స్ గుండా ప్రయాణిస్తూ లేదా ఏ ఇంటర్స్టెల్లార్ క్లౌడ్స్ సమీపంగా ప్రయాణిస్తూ వచ్చిందన్నదాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. చాలా అనూహ్యంగా ఉంది కదా. అందుకే అంతరిక్షం అంతులేని అద్భుతాలకు ఆలవాలం. దాని అంతరిక్షం అనుక్షణం ఆసక్తికరం. అదిగో సదరు ఇంటర్స్టెల్లార్ క్లౌడ్ను పరిశీలిస్తున్నప్పుడు శాస్త్రవేత్తలు LRCCని గమనించారు. లార్జ్ రిబన్ ఆఫ్ కోల్డ్ క్లౌడ్స్ LRCCని పేరుకు తగినట్టుగా అతి భారీ శీతల మేఘాలతో కూడిన ఇంటర్స్టెల్లార్ క్లౌడ్గా గుర్తించారు. అంటే అది పూర్తిగా హైడ్రోజన్తో తయారైన అతి శీతల మేఘాల సమూహం. నిర్మాణ రీత్యా ఇంటర్స్టెల్లార్ క్లౌడ్స్ 2 తరగతులని, అయనీకరణ చెందిన హైడ్రోజన్ పరిమాణం మిక్కిలిగా ఉండి హీలియంతో సహా ఇతర మూలకాలు నామమాత్రంగా ఉన్న ప్రాంతం H2 రీజియన్ అని మనం చెప్పుకున్నాం. ఈ LRCC H2 రీజియన్కి చెందిన ఇంటర్స్టెల్లార్ క్లౌడ్. దీని సాంద్రత ప్రస్తుతం మన సౌర కుటుంబం ఉన్న మన లోకల్ ఇంటర్స్టెల్లార్ క్లౌడ్ కంటే, పక్కనే ఉన్న గెలాక్టిక్ క్లౌడ్ కంటే కూడా చాలా చాలా ఎక్కువని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అలా నేటికి దాదాపుగా 2 లేదా 3 బిలియన్ సంవత్సరాల క్రితం, అంటే 20 నుంచి 30 లక్షల సంవత్సరాలకు ముందు మన సౌర కుటుంబం LRCC అంచుల మీదుగా లేదా కొద్ది సమీపంగానైనా ప్రయాణించి ఉండాలని, అందుకు కనీసం 1.3% అవకాశం ఉందని, ఆ మాత్రం అవకాశానికే సౌర కుటుంబపు హీలియోస్పియర్ ప్రభావితమై ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం సూర్యుడి నుంచి హీలియోస్పియర్కు ఉన్న దూరం 130 ఆస్ట్రోనామికల్ యూనిట్లని లెక్కేశారు. ఈ దూరం అప్పుడు అంటే 20 లేదా 30 లక్షల సంవత్సరాల క్రితం 0.22 ఆస్ట్రోనామికల్ యూనిట్లకు తగ్గిపోతుందని కంప్యూటర్ స్టిమ్యులేషన్ ద్వారా తెలుస్తోంది. అసలు ఇది నమ్మశక్యం కానంత తక్కువ. అలాగే జరుగుంటే సూర్యుడికి సమీపంగా ఉన్న బుధుడు, శుక్రుడు, భూమి సైతం ఇంటర్స్టెల్లార్ మీడియం ప్రభావానికి గురై LRCC తాలూకు అతి శీతల ప్రభావానికి, దాని రేడియేషన్కి లోనై ఉండాలి. అసలు అలా జరిగేందుకు ఉన్న అవకాశం 1.3% అన్నప్పుడు సౌర కుటుంబంలోని అంతరగ్రహాలు సైతం తీవ్రమైన శీతలానికి గురయ్యాయని నమ్మకంగా ఎలా చెప్పగలమనే ఆలోచన వచ్చింది. సైన్స్కు ఆధారాలు కావాలి అంటే మరిన్ని పరిశోధనలు చేయాలి. శాస్త్రవేత్తలు తమ ప్రయత్నాలు మానలేదు. అప్పుడే ఐరన్ 60, ప్లూటోనియం 244ల ఉనికి కోసం పరిశోధించారు. భూగోళంతో సహా సౌర కుటుంబం LRCC ప్రభావానికి లోనై ఉన్నట్లయితే
మన వద్ద సదరు 2 మూలకాల శాతం చాలా హెచ్చుగా ఉండాలి. ఆ కోణంలో పరిశోధన చేస్తున్నప్పుడు అంటార్కిటికాలోని దట్టమైన మంచు పలకల క్రింద చందమామ నుంచి తీసుకొచ్చిన మట్టి శిలల నమూనాల్లోనూ ఐరన్ 60 ఆనవాళ్లు లభించాయి. అవి సుమారుగా 17 లక్షల నుంచి 32 లక్షల సంవత్సరాల మధ్య కాలంలో భూమి మీదకొచ్చుండాలని అంచనా వేశారు. అన్నట్టు ఐరన్ 60 భూమి మీద చంద్రుని మీద ఉండే సహజ మూలకం కాదు. ఆ కాల వ్యవధిలో ప్లూటోనియం 244 పరిమాణం కూడా చాలా అధికంగా ఉంటుందని పరిశోధనల్లో వెల్లడైంది. ఈనాటి వరకు ఏ సూపర్ నోవా విస్ఫోటనం మూలంగానూ సదరు మూలకాలు భూమి మీదకు వచ్చి చేరాయని భావిస్తున్న శాస్త్రవేత్తల అంచనాలు తలక్రిందులయ్యాయి. 1 కోటి సంవత్సరాల సమాచారాన్ని విశ్లేషించి చూడగా భూమికి సమీపంలో ఎలాంటి సూపర్ నోవా విస్ఫోటనం జరగలేదని తేలింది. కాబట్టి ఉన్న అవకాశం ఒకటే కనిపిస్తోంది. సూర్యుని హీలియోస్పియర్కి ఇంటర్స్టెల్లార్ మీడియంకి మధ్య ఎంతో కొంత ఘర్షణ జరిగి ఉండాలి. అది కూడా 20-30 లక్షల సంవత్సరాల మధ్యనే జరిగి ఉంటుందని పరిశోధనలు చెప్తున్నాయి. దాని ప్రభావమే భూమిపైన పడింది. భూగోళం మీద ఆనాటి ఆ పరిస్థితులను 5వ మంచు యుగంగా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. బహుశా అది నేటికి సుమారుగా 26 లక్షల సంవత్సరాలకు కాస్త అటు ఇటుగా మొదలై ఉండాలని కూడా అంచనా వేశారు. తత్ప్రభావంతో ఆర్కిటిక్ ప్రాంతంలో దట్టమైన మంచు పేరుకుంది. అదే సమయంలో హోమోసెపియన్ల నుంచి ఆధునిక మానవుడిగా మారిన జీవ పరిమాణం జరిగిందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. 5వ మంచు యుగం నేటికి సుమారుగా 11,000 సంవత్సరాల క్రితం ముగిసిందనేది శాస్త్రవేత్తల అంచనా. అయితే 5వ మంచు యుగం అకస్మాత్తుగా ముంచుకొచ్చిందని, అందుకు ఖచ్చితమైన కారణం మాత్రం ఇంకా కనుక్కోవాలని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇంటర్స్టెల్లార్ మీడియం ప్రభావాన్ని విస్మరించే శాస్త్రవేత్తలు మాత్రం భూకక్షా మార్గంలో కొద్దిపాటి మార్పు జరిగి ఉంటుందని, అందువల్లనే భూగోళం మీద వాతావరణం మార్పులకు గురై ఉంటుందనే సిద్ధాంతాన్ని వెల్లడిస్తున్నారు. పోనీ అదే కారణం అనుకుంటే భూకక్షలో ఉన్నట్టుండి మార్పు ఎలా సాధ్యమైందనే దానికి సమాధానం లేదు. కాబట్టి ఒక విధంగా లోకల్ ఇంటర్స్టెల్లార్ క్లౌడ్ నుంచి గెలాక్టిక్ క్లౌడ్ వైపు ప్రయాణిస్తున్న సౌర కుటుంబ గమనం కారణంగా భూగోళం మరోసారి ఐస్ ఏజ్ను అనుభవించనుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. LRCCకి సమీపంగా వెళ్లడము కారణం కాకుంటే, భూకక్ష మార్గంలో మార్పు కారణం కాకుంటే గనుక ఇంటర్స్టెల్లార్ క్లౌడ్ గుండా ప్రయాణించే సంధి కాలంలో మంచు యుగాలు ఏర్పడి ఉండాలన్నది ఒక అంచనా. కాబట్టి భూమి మీద జీవం మొత్తం నాశనం కాకపోయినా మానవజాతి సమూలంగా అంతరించే అవకాశం మెండుగా ఉందని ఊహిస్తున్నారు. అయితే అందుకు ఇంకా సమయం ఉంది. మీరు కూడా కాస్త నిదానంగా శాస్త్రీయంగా ఆలోచించి చిక్కుముళ్లను పరిశీలిస్తూ సవరిస్తూ మీ ఊహలను కూడా మన మిత్రులతో పంచుకోండి. అంటే కామెంట్ చేయండి. ఇంటర్స్టెల్లార్ క్లౌడ్ మూలంగా భూగోళం మంచు యుగంలో ప్రవేశిస్తుందనే ఆలోచనను మీరు ఏ మేరకు సమర్థిస్తున్నారో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.